ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీన్ని మేమైతే మన సంఘం తరపున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచిస్తా ఉన్నా, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఈ వ్యవస్థలో 90% మందికి పైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు అనేటువంటిది మీరు గతంలోనే నిర్దేశించారు. దానికి అనుగుణంగా ఏ విధంగా అయితే మానవ వనరుల వినియోగంలో ఈ ప్రభుత్వం సఫలీకృతం అవ్వాలి అని మేము ఆశించామనే తప్ప, కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రమక్రమేణా రోజు రోజుకి ఈ పెన్షన్ల పేరిట, ఈ సర్వేల పేరిట ప్రస్తుతం ఉన్న ఇప్పుడు తీవ్రమైన పని ఒత్తిడి పెంచుతూ దాంతో పాటుగా ప్రస్తుతం ఈ రేషన్ సరుకుల పంపిణీ వ్యవహారం చేయాలి అనేటువంటిది తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇది తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మేము గతంలో నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి, అదేవిధంగా రావాల్సిన బకాయిలు ఇవ్వండి, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కి అప్గ్రేడ్ చేయండి, ఒక ఉన్నతాధికారుల ఆర్థికేతర ఉద్యోగుల సమస్యల మీద ఒక ప్రత్యేక కమిటీ వేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉంటే ప్రభుత్వం వీటన్నిటిని కూడా పక్కన పెట్టి రోజుకి ఇలాంటి సమస్యలు సృష్టిస్తా ఉంది. ప్రభుత్వం మీరు కనుక ఇదే విధంగా ముందుకు వెళ్తే మేము కూడా ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటించి ఏ విధంగా ముందుకు వెళ్లాలో సచివాలయ ఉద్యోగులందరం తరపున ఒక జాయింట్ జేఏసీ తరపున ప్రస్తుతం ఉంది. ఆ జేఏసీ తరపున మేము ముందుకు వెళ్తాం. ప్రస్తుతం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఏదైతే సరుకులు పంపిణీ చేయాలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని, దీనికి సంబంధించి ఇప్పటికే పొన్నూరులో ఎంఆర్ఓ గారు ఈ ఆదేశాలు ఇచ్చారు. అక్కడున్న ఎంఆర్ఓ గారితో నేను మాట్లాడితే మేము గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇలాంటి ఆదేశాలు ఇస్తా ఉన్నారు అని చెప్పి, దానికి అనుగుణంగానే మాకున్న ఉన్నతాధికారులు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు మేము ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగికి ఇవ్వాల్సిన విలువ రాష్ట్ర ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఇవ్వట్లేదు. దీని మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.